సామల గుంత పొంగనాలు. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సామల గుంత పొంగనాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న సామలు 1 కప్పు, నానబెట్టుకున్న సగ్గుబియ్యం 1 కప్పు, నానబెట్టుకున్న పెసర్లు 1 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, మొక్కజొన్న గింజలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, పుదీనా 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 4, అల్లం ముక్కలు 1 కప్పు, ఉల్లికాడలు 1 కప్పు. సామల గుంత పొంగనాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే మనకు సామలు అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మనకు ఒంట్లో కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, హార్ట్ హెల్త్ ని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. ఎందుకంటే ఇందులో మెగ్నీషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అంతేకాకుండా ఇది మనకు ఊపిరితిత్తులకు సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉంటే కూడా చాలా బాగా రెమెడీ ఇస్తుంది తెలుసా. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఇది మనకు బరువు కూడా తగ్గిస్తుంది, డైజెషన్ చాలా బాగా అవుతుంది, బరువు తగ్గిస్తుంది, ఇంతకుముందు చెప్పినట్టు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. ఇలా ఏంటి అంటే డీటాక్స్ చేయడానికి, ఒంటిని బాగా చెడు మలినాలను తొలగించి వేయడానికి ఇది చాలా బాగా సహాయపడుతుంది. ఇక సగ్గుబియ్యం గురించి మాట్లాడాలి అంటే అందరికీ తెలిసిందే, సగ్గుబియ్యం చక్కగా చలువ చేస్తుంది, మంచి ఎనర్జీ, మంచి కాల్షియము. ఇక ఇది అండ్ అలాగే సామలు, అలాగే పెసర్లలో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది, మంచి ఫైబర్ ఉంటుంది. మంచి ఫైబర్ రిచ్ ఫుడ్ మనం తిన్నప్పుడు ఏంటి అంటే చాలా చాలా ఎనర్జెటిక్గా ఉంటాం రోజంతా కూడా, ఉదయాన్నే మనం ఎప్పుడైనా తీసుకున్నట్టయితే. అండ్ ఈ పొంగనాలు ఏంటి అంటే చక్కగా అల్పాహారంగా తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక 2 గంటల పాటు నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం, ఓకేనా. సో ఇది మనం కొంచెం నీళ్లు పూర్తిగా వేయకుండా అది మాత్రమే వేసుకుందాము, మరి ఎక్కువ నీళ్ళు అవ్వకుండా. ఒక 2 గంటల ముందు నానబెట్టామండి. ఆ తర్వాత పెసర్లు అయితే కొంచెం ఒక 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఎందుకు ఇంత హడావిడి అనుకుంటే రాత్రి పడుకునే ముందు మీరు పెసర్లు, సగ్గుబియ్యము, సామలు 3టిని నానబెట్టేసేయండి. మర్నాడు పొద్దున్న ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి. 2, 3, 4 అవన్నీ ఎందుకు మనకు టెన్షన్. ఆ తర్వాత గుండు పెసర్లు కూడా తీసుకున్నాం అంటే మంచి ప్రోటీన్ కంటెంట్ కాబట్టి ఎక్కడా మనం ఏది మిస్ అవ్వట్లేదు. ఆ తర్వాత నానబెట్టుకున్నటువంటి సామలు, ఇలా చక్కగా నానబెట్టుకున్న సామలు కూడా వేసేసుకున్నాం. ఇందులో టేస్ట్ కోసం చక్కగా అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు అంటే కలిపి గ్రైండ్ చేసేస్తే మనకి ఏంటి అంటే పొంగనాల మధ్యలో రావు. నిజంగా అండి, నాకు కూడా పొంగనాలు తింటున్నప్పుడు టక్కన ఒక మిరపకాయ తగిలి చాలా కారం అయ్యి నీళ్లు దాకా అవన్నీ నాకు అసలు ఇష్టం ఉండదు. అందుకే పిండితో పాటు నేను కూడా గ్రైండ్ చేసేస్తూ ఉంటాను అనమాట. ఓకే, సో ప్రస్తుతానికి దీంట్లో మనకు కొన్ని నీళ్ళు అయితే ఉన్నాయండి. ఇదిగోండి నానబెట్టి నీళ్ళు అయితే కొన్ని ఉన్నాయి. అవసరమైతే ఇంకొంచెం నీళ్లు పోసుకోవచ్చు, లేకపోతే నాకు తెలిసి ప్రస్తుతానికి నేనేం నీళ్లు పొయ్యకుండానే రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. ఆ తర్వాత ఇందులో ఏమేమి వేయాలి, కొత్తగా ఏం వేస్తున్నాము అనే విషయాలన్నీ చెప్పేస్తా. ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా రుబ్బుకొని తీసుకొచ్చేసా. కన్సిస్టెన్సీ కూడా మనకి ఏంటి అంటే మరీ టైట్గా లేకుండా కొంచెం మనకు మీడియంగా మనము రుబ్బేసుకోవచ్చు అనమాట. సో ప్రస్తుతానికి ఇది రెడీగా ఉంది కాబట్టి ఇందులో ఇప్పుడు ఏమేమి కలుపుతున్నాను అంటే ముందుగా ఉప్పు కలిపేద్దామండి. ఎక్కడ మర్చిపోకూడదు. అంటే ఉప్పు ఎలా ఉంటుందంటే మనం వెయ్యాలి అనుకుంటాము కానీ మర్చిపోతూ ఉంటాము, ఎందుకంటే అది లేకపోతే టేస్ట్ రాదు కదా. సో ముందుగా ఉప్పు, ఆ తర్వాత చాలా సన్నగా తరుక్కున్నటువంటి క్యారెట్ ముక్కలు, కలర్ఫుల్గా ఉంటుంది చూడ్డానికి, అంటే బాగుంటుంది, రుచికరంగా ఉంటుంది, ఆరోగ్యకరం కూడా. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న పుదీనా, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు వేసేసుకున్న తర్వాత స్వీట్ కార్న్ అండి. ఇది పిల్లలకు కూడా చాలా ఇష్టం కాబట్టి పిల్లలకి సంబంధించి కూడా మనం ఎక్కువగా చేస్తూ ఉంటాం కదా, వాళ్ళకి నచ్చాలి, వాళ్ళని మనం లోపరుచుకోవడానికి చాలా రకాలు ట్రై చేస్తూ ఉంటాము. అలా స్వీట్ కార్న్ వేసుకున్నాము. ఆ తర్వాత కరివేపాకు, అలాగే ఇంతవరకు మనకు పచ్చిమిరపకాయలు మాత్రమే వేసుకున్నాం కారానికి సంబంధించి. ఇప్పుడు కాస్త మిరియాల పొడి కూడా వేసుకుందాం. పిల్లలు తింటున్నప్పుడు కొంచెం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకుందాం. అంటే కన్సిస్టెన్సీ ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది కదా, అందుకే మనము రుబ్బుకునేటప్పుడు కొంచెం మరీ గట్టిగా కాకుండా రుబ్బుకుంటే సరిపోతుంది. ఓకే, చక్కగా ఇప్పుడు మసాలా పిండి రెడీ అయిపోయింది. అంటే అన్నీ వేసేసాం కదా, అందుకే మసాలా పిండి లాగా ఉంది. మరి వీటి వైపు చూసుకుంటే చక్కగా పొంగనాల పెనం కూడా రెడీగా ఉంది కాబట్టి వెలిగించేసుకుందాం. అది లైట్గా వేడవుతూ ఉంటుంది. కొంచెం వేడైన తర్వాత మనం పిండి వేయడం మొదలు పెట్టేయచ్చు. అంతకన్నా ముందు ఇందులో కాస్త నూనె వేసుకుందాం. నూనె వేసుకుంటే మనకి పొంగడాలు చాలా ఈజీగా వస్తాయి.
గ్రీజింగ్ లాగా కూడా ఉంటుంది. మన దగ్గర గ్రీజ్ చేయడానికి మనకు గ్రీజింగ్ ఎక్విప్మెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి వాటిని వాడదాం. ఇది చాలా యూస్ఫుల్ అండి. మామూలుగా దోశ మీద మీరు తక్కువ నూనె వేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా లైట్గా అలా చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఇది మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం తయారు చేసుకున్నటువంటి ఈ పిండి ఏదైతే ఉందో, ఓకే, సామలు, పెసర్లు ఇవన్నీ కలిపినటువంటి పిండి ఏదైతే ఉందో అది మనం చక్కగా ఇందులో వేసేసుకుందాం. ఇందులో మనం ఎటువంటి సోడా ఏమీ వేయలేదండి. అంటే కొంచెం మనకి హీట్ అయితే సరిపోతుంది. మరి ఓవర్గా హీట్ అయిపోతే కింద మాడే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం మనకి మీడియంగా హీట్ అయినప్పుడే వేసేసుకుంటే మనకి టైం సరిపోతుంది అనమాట. స్వీట్ కార్న్, పుదీనా ఇవన్నీ ఉన్నాయి కదండి. సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో దీని పైన నుంచి కూడా మేబీ ఒక నిమిషం తర్వాత అది కొద్దిగా మన కింద కాలింది అని లైట్గా మనకు తెలిసినప్పుడు పైనుంచి కూడా ఒక పిసర్ నూనె వేసుకోవచ్చు. లేదు అంటే అలా కూడా సరిపోతుందని కూడా చూద్దాం. అంటే మనం వేసిన దాన్ని బట్టి, కింద మనం ఎంత వేసామో అన్న దాన్ని బట్టి పైన కూడా వేసుకోవాలన్నమాట. ఇలా చక్కగా లో ఫ్లేమ్లో మనం చేసేసుకున్నామంటే ఒక 5 నిమిషాల్లో మనకు సామల గుంత పొంగనాలు రెడీ అయిపోతాయి. పర్ఫెక్ట్గా అయిందండి. అసలు మనం ఎటువంటి సోడా కూడా వేయకుండా చాలా చాలా అద్భుతంగా వచ్చాయి. అంటే మనకి పొంగనాలు బేసిక్గా ఇలా ఉబ్బితే బాగుంటుంది కదా. సో మనం కానీ కొంతమంది ఏంటంటే సోడా వేస్తూ ఉంటారు. సోడా వేయకుండా కూడా చూసారు ఎంత చక్కగా బ్రహ్మాండంగా అయిందో. ఇక 1 మినిట్ ఒక్కసారి ఇలా వదిలేసి అయిపోయింది. చూసారా, అటువైపు కూడా మన చక్కగా కాలిపోయింది కాబట్టి ఇంకా మనం వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకొని మన ప్లేట్ కూడా చాలా సాంప్రదాయబద్ధంగా సాత్వికంగా ఉంది. సో చక్కటి ఆకులో రెడీ అయిన పొంగనాలను సర్వ్ చేసేసుకుందాం. చూసారా, ఇలా చక్కగా వేడివేడిగా సాంప్రదాయకరమైనటువంటి ప్లేట్లో మన సామల గుంత పొంగనాలు రెడీ అయిపోయాయి. మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సామల గుంత పొంగనాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న సామలు 1 కప్పు, నానబెట్టుకున్న సగ్గుబియ్యం 1 కప్పు, నానబెట్టుకున్న పెసర్లు 1 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, మొక్కజొన్న గింజలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, పుదీనా 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 4, అల్లం ముక్కలు 1 కప్పు, ఉల్లికాడలు 1 కప్పు. సామల గుంత పొంగనాలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న సగ్గుబియ్యం, నానబెట్టుకున్న పెసర్లు, నానబెట్టుకున్న సామలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత అందులో సరిపడా ఉప్పు, క్యారెట్ ముక్కలు, పుదీనా, ఉల్లికాడలు, మొక్కజొన్న గింజలు, కరివేపాకు, మిరియాల పొడి వేసి కలిపి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి పొంగనాల ప్యాన్ కి నూనె రాసి వేడి చేసుకుని కలిపి పెట్టుకున్న పిండిని పొంగనాల్లాగా వేసుకుని నూనెతో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సామల గుంత పొంగనాలు రెడీ.